తెలంగాణలో రైతు బీమా రద్దు కాబోతోందా? రైతులకి ఎవరైతే ప్రమాదకర స్థితిలో పనులు చేస్తున్నా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలని ఇచ్చేటువంటి ఆ బీమా తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కనిపించదా? ఆ దిశగానే ప్రయత్నాలు కనబడుతున్నాయా? ఎస్, ఇవి చెప్తున్నారు. ఈ మాటలను చెప్తున్న హరీష్ రావు ట్వీట్ చేశారు. 3 నెలలుగా ఎల్ఐసికి ప్రీమియం చెల్లించలేదు సర్కార్ అంటూ కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. దురదృష్టవశాత్తు రైతులు మరణిస్తే రైతు బీమా కింద ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇప్పటివరకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని, ఇప్పటివరకు వివిధ కారణాలతో 100 మంది రైతులకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరణిస్తే రైతు బీమా పథకం పైన రేవంత్ సర్కార్కు హరీష్ రావు సవాల్ విసిరారు. సో ఇప్పటివరకు వివిధ కారణాలతో 100 మంది రైతులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకే రైతు బంధు ఎగ్గొట్టారంటూ హరీష్ రావు విమర్శలు కూడా చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాం. హరీష్ రావు ఏం ట్వీట్ చేశారు? అసలు రాష్ట్రంలో రైతు బీమా పథకం కొనసాగుతుందా లేదా అటకెక్కిందా అనే రకంగా ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. ప్రస్తుతం హరీష్ రావు ట్వీట్ అటు రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక రకాల విమర్శలు గుప్పిస్తూ చేశారు. ఆయన ప్రస్తుతం ప్రజల్లో కూడా ఆలోచింపజేసే విధంగా ఈ ట్వీట్ కనబడుతోంది. ఏ కారణంతో అయినా రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గం. ఫిబ్రవరి నెలలోనే చెల్లించాల్సినటువంటి 775 కోట్ల ప్రీమియం 3 నెలలుగా ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతు కుటుంబాలకు శాపంగా మారుతున్నది. అసలు రాష్ట్రంలో రైతు బీమా పథకం కొనసాగుతున్నదా లేదా అటకెక్కించారా అనే అనుమానం కూడా కలుగుతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. సుమారుగా ఈ రకమైన ఉద్దేశంతోనే పూర్తి ట్వీట్ కనబడుతోంది. పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి మంత్రులకు రైతుల కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదా అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. రైతుల కుటుంబాలకు ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు చెల్లించి ఎల్ఐసికి పెండింగ్లో ఉన్న ప్రీమియం తక్షణం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు.